హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు అద్రి. మనమందరం సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. దానికోసం ఎన్నో కష్టాలు, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కానీ ఇన్ని చేస్తున్నా మన సంతోషాలని చెడపడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. అలా మన సంతోషాన్ని చెడిపే వాటిలో ముఖ్యంగా చాలా మందిలో కామన్గా ఉండే విషయాలను నేను ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మీ సంతోషాన్ని మీరు పొందగలుగుతారు, మీ జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. సో రండి వీడియోలోకి వెళ్దాం. మనం మొదటి విషయం తీసుకుంటే, మన సంతోషాన్ని చెడపడంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే పీపుల్ ప్లీజింగ్. మనం చాలా వరకు ఏం చేస్తూ ఉంటామంటే, ఎంతో మంది మన కోసం మన చుట్టూ ఉంటూ మన కోసం మనల్ని సంతోషంగా తీసుకుపోవడానికి ఎంతో మంది ఉంటారు. కానీ మనం ఏం చేస్తుంటామంటే, ఎవరో ఒకరు మన గురించి ఆలోచించిన వారు, మన గురించి పట్టించుకొని వారి గురించి మనం పట్టించుకొని మన జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. వాళ్ళు మనతో మాట్లాడాలి, వాళ్ళతో మనం సమయం గడపాలి, వాళ్ళతో కూడా మనం ఒక చోటికి వెళ్ళాలి అనేసి మనం వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ సమయాన్ని గడుపుతూ ఉంటాం. మనం ఖచ్చితంగా ఒకరిపైన ఆసక్తి, ఒకరిపైన ప్రేమ వస్తే అదంతా కావాలి. కానీ మనం ఏం చేస్తుంటామంటే దాన్ని ఫుల్ టైమ్గా తీసుకుంటూ ఉన్నాం. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏ పని చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తుంటారో, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు మనతో కూడా మాట్లాడాలి, మనం సమయం గడపాలి, ఈ ఆలోచనలోనే ఉంటున్నారు. మీరు సంతోషంగా ఉండాలి అంటే మీ సంతోషం మీలోనే ఉంది. మీకు ఎన్నో రోల్స్ ఉంది. మీకు ఒక కొడుకుగా రోల్ ఉంది, మీకు ఒక తమ్ముడుగా రోల్ ఉంది, మీకు ఒక అక్కగా రోల్ ఉంది. మీరు ఎవరుగా ఉన్నా ఆ చోట మీకు ఎన్నో రోల్స్ ఉంది. మీకు వాళ్ళు ఒక్కరే మీరు మనుషులు కాదు, వాళ్ళు మాత్రమే కాదు. వాళ్ళని అడుగుతున్నారా, వాళ్ళు వద్దంటున్నారా, కాదంటున్నారా, వాళ్ళ గురించి అక్కడతో ఆపేసి మిగిలిన వాటిని గురించి కూడా చూసుకుంటూ మీరు మీ సంతోషాన్ని గెయిన్ చేసుకోవాలి. వాళ్ళలోనే మీ సంతోషాన్ని చూసుకోకూడదు. చాలామంది మనతో మాట్లాడని వారి గురించి ఆలోచించుకుంటూ, వాళ్ళని ఒప్పించాలని కష్టపడుతూ మన సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉన్నామనేది గ్రహించలేకపోతున్నారు. సో ఇది ఫస్ట్ విషయం ఏమిటంటే, మనం ఇంకొకరి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మన సంతోషాన్ని మిగిలిన చోట్ల కూడా మనం ఏం చేస్తున్నాం, వాళ్ళొక్కరి గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ గురించి బాధపడుతూ మిగిలిన సంతోషాన్ని వదిలేస్తున్నాం. ఇలా కాకుండా వాళ్ళ బాధ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే పెట్టేసి మిగిలిన సంతోషాలని మనం అనుభవించేదానికి ప్రయత్నించాలి, అనుభవించాలి కూడా. ఒకటి మాత్రం తెలుసుకోండి, మన గురించి మన కోసం మనం పని చేసుకోవడం అంటే సెల్ఫిష్నెస్ అనుకుంటూ ఉంటారు. ఒకటి తెలుసుకోండి, మీరు సంతోషంగా ఉంటేనే మిగిలిన వారిని సంతోషంగా పెట్టగలుగుతారు. సో ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉండడానికి ఏమేమి చేయాలి, ఏమేమి పని చేయాలి అనే విషయాలన్నింటినీ చేసుకోండి. మీరు సంతోషంగా ఉండండి, మిగిలిన వారిని కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఇది సెల్ఫిష్నెస్ కాదు, ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటేనే మిగిలిన వారిని సంతోషంగా ఉంటారు. ఇంకొకటి ఏం చెప్పాలంటే, మనము ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నాము, పని చేస్తున్నాము, ఇంకొకరి కోసం పని చేస్తున్నామంటే అది మనకు తెలిసి చేస్తే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు మీ చెల్లి కోసం ఉద్యోగానికి వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు, ఆమె కోసమే ఖర్చు పెడుతున్నారంటే అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆమె సంతోషంలో మీ సంతోషాన్ని చూసుకుంటున్నారు. ఇలా మీకు తెలిసి మీరు ఇంకొకరి కోసం కష్టపడితే ఏమీ ప్రాబ్లం లేదు, మీ సంతోషం వస్తుంది. కానీ ఎందుకని కారణం లేకుండా, ఏమీ లేకుండా, వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా మనం కష్టపడుతున్నాం, ఇంకొకరి కోసం పని చేస్తున్నామంటే అది వేస్టే. సో దీన్ని ఖచ్చితంగా తెలుసుకోండి. ఇంకొకరిని ఒప్పించడానికి ప్రయత్నించకండి, ఒకరి గురించి ఆలోచించకండి. మిగిలిన వారందరూ ఉన్నారు, వాళ్ళతో కూడా సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. రెండవ విషయం ఏమిటంటే అన్ఫుల్ఫిల్లింగ్ జాబ్. ఇప్పుడున్న జనరేషన్లో దాదాపు 85% జనం ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు నచ్చని పనిని చేసుకుంటూ కష్టపడుతూ ఒక్కొక్క రోజు పోతున్నాము, ఎప్పుడు ఇంటికి వస్తామా అనే ఆలోచనతో వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడే ఇలా కష్టపడి, రోజంతా కష్టపడి, సంతోషం లేకుండా కష్టపడి ఇంటికి వచ్చి ఆ టెన్షన్లో ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి ఇలా గడిపేస్తూ ఉన్నారు జీవితాన్ని. మీరు ఒకటి తెలుసుకోండి, 85% పీపుల్ అంటే 85% పనులు కూడా కష్టంగానే, బాధాకరంగానే, నచ్చకుండానే ఉన్నాయి చాలా మందికి. సో మీరు అక్కడ ఉద్యోగాన్ని వదిలేస్తే కూడా ఇంకా 25% ఉండే చోట, సంతోషం ఉండే చోటే చేరగలరు అనే నమ్మకం లేదు. సో మీరు ఉన్న చోట సంతోషాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించండి. మీరు ఆ విరక్తిని, ఆ నచ్చని విషయాన్ని మీరు నచ్చేటట్లుగా మార్చుకోండి, మీకు సంతోషాన్ని కలిగించేటట్టుగా మార్చుకోండి. అంతేగాని దాని గురించి మీరు కష్టపడుతూ డైలీ ఎందుకు వెళ్తున్నామా అని బాధపడుతూ వెళ్ళకండి, మార్చుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే, ఇలా మీరు ఇన్ని కష్టాలు, ఇన్ని పనులు చేస్తూ ఉంటే కూడా మీకు ఆ సంతోషం దొరకలేదు, మీ వల్ల మార్చడం కాలేదంటే అన్ని ఏర్పాట్లు చేసుకోండి. మీకు ఏమేమి కావాలో అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆ ఉద్యోగాన్ని వదలడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకొని ధైర్యంగా వదిలేయండి. మీరు సంతోషం లేకుండా, మీ చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషం లేకుండా మీరు ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం, మీరు ఎంత చేతిలో పెట్టుకుని ఏం లాభం. ఫస్ట్ దానికి కావాల్సిన మిగతా ఏదైనా తక్కువ జీతం ఉంటే కూడా పర్వాలేదు, దాన్ని వదలడానికి ప్రయత్నించండి, దాని నుంచి బయట రావడానికి ప్రయత్నించండి. మీకు సంతోషంగా ఉండడానికి కావాల్సిన ఉద్యోగం ఏదో దాన్ని ఎత్తుక్కోండి, దానికోసం వెళ్ళండి, కానీ దాంట్లోనే పట్టి ఉండిపోకండి. రెండవ విషయం ఇది. మూడవ విషయం ఏమిటంటే నోటిఫికేషన్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్. ఏంటంటే తెల్లవారు జామున లేవగానే అందరి చేతుల్లో ఉండేది సోషల్ మీడియా. స్మార్ట్ ఫోన్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో నెట్ ఆన్ చేసేస్తారు.
నెట్ ఆన్ చేయగానే మొత్తం నోటిఫికేషన్లు వస్తూ ఉంటుంది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, అది ఇదే అన్నిట్లో సోషల్ మీడియాలో నోటిఫికేషన్స్ అంతా వస్తుంటుంది. స్టేటస్లు, పోస్టులు అన్నీ వస్తుంటుంది. అన్నిటిని చూసుకుంటూ కూర్చుంటూ ఎన్నో మనం ఆలోచించి మన సంతోషాన్ని పొందడానికి కావాల్సిన విషయాల్ని కాకుండా వాళ్ళ సంతోషాలను చూసుకుంటూ కూర్చునేస్తున్నాం. దీనివల్ల మనకి ఏమీ రాబోయేలేదు. ఇంకా ఒక్కొక్క చోట అయితే కష్టాలు పడుతూ ఉంటారు. ఒక యాక్సిడెంట్ ఫోటో చేసింది, తెల్లవారుజామున ఒక యాక్సిడెంట్ ఫోటో అట్టే రాగానే మనసు బాధ, దాంతో మన డే స్టార్ట్ అవుతుంది. మన కష్టాలు అక్కడి నుంచే, మన బాధ అక్కడి నుంచే ప్రారంభమైపోతుంది. సో మీరు ఎప్పుడు కూడా మీ యొక్క జీవితాన్ని సంతోషంగా ఉంచాలి, మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే తెల్లవారుజామున లేవగానే మీకు నచ్చిన పని చేయండి. ఈ నోటిఫికేషన్ చూడడం తప్ప, ఇది నచ్చిన పనే, కానీ ఇది మిమ్మల్ని చెడిపే పని, మిమ్మల్ని సంతోషంగా పెట్టుకునే పని మీకు నచ్చిన పనిగా చేయండి. మెడిటేషన్ చేయడమో, జాగింగ్ చేయడమో, లేకపోతే మంచి మంచి స్పీచ్లు వినడమో, ఇట్లాంటి విషయాలను చేయండి. మీకు మోటివేషన్ కలిగించే విషయాలను చూడడమో, మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కావాల్సిన విషయాలను చూడడమో, ఇలాంటి విషయాలను చేయండి. కానీ ఊరికే మీ పోస్టులు చూడడం, దీనికని ఖచ్చితంగా ఇదంతా చూడాలి, కానీ దీన్నే చూస్తూ కూర్చోకూడదు. తెల్లవారుజామున దీన్ని కూర్చోకూడదు. మీరు ఈవినింగ్గా మీరు అన్ని పనులు చేసిన తర్వాత దీనికి ప్రియారిటీ ఆ టైంలో ఇవ్వాలి. ఆ టైంలో మీరు ఏం చేయబోతున్నారంటే, ఏం చూసినా మీకు ఏ బాధ కలిగినా కాసేపులో మీరు నిద్రకి వెళ్ళబోతున్నారు. ఆ నిద్ర టైంలో మీకు అది కనబడకుండా పుడుస్తుంది. తెల్లవారుజామున ఫ్రెష్గా లేవచ్చు. ఇలా మీరు మార్చుకోవాలి. ఎప్పుడూ కూడా మీ నోటిఫికేషన్ తెల్లవారుజామున ఆన్ చేసి పెట్టుకోకూడదు. 4వ విషయం ఏమిటంటే బీయింగ్ బిజీ. మనం చాలా వరకు బిజీగా ఉండడం చూపించుకుంటూ ఉంటాం. ఒక ఉద్యోగానికి వెళ్తూ ఉంటే తెల్లవారుజామున వెళ్ళి 5 గంటలకు రిటర్న్ వస్తాము అనుకుంటే ఖచ్చితంగా పని ఉంటుంది. ఆ పని కోసం మనము మళ్ళీ నైట్ 12 దాకా ఉండి పని చేసి వస్తూ ఉంటాం. ఇలా ఎంతోమంది లైఫ్లో ఎంతోమంది ఇలా చేస్తూ ఉంటారు. ఒకటి మాత్రం చూసుకోండి, మీరు ఎంత బిజీగా ఉన్నారనేది ముఖ్యం కాదు, మీరు చేస్తున్న పనులు ఎంత ప్రొడక్టివ్గా ఉన్నాయి, మీకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయి అనేదే ముఖ్యం. కాబట్టి బిజీగా ఉండడం కోసం పని చేయకండి. మీరు చేస్తున్న పని మీకు ఉపయోగకరంగా ఉండేట్లుగా చేయండి. మీకు 1 గంట సేపు పని చేసినా మీకు మంచి ఫలితాన్ని ఇచ్చేట్లుగా చేయండి. కానీ 24 గంటల సేపు పని చేసి మీకు ఏం ఫలితం రాకపోతే అది నష్టమే. మీరు 24 గంటల సేపు పని చేసుకుంటూ మీ చుట్టూ ఉన్న సంతోషాన్ని వదిలేస్తూ ఉన్నారు. మీ మమ్మీతో మాట్లాడడం, మీ ఫ్రెండ్తో మాట్లాడడం, ఇటువంటి విషయాలను వదిలేసి మీరు ఎందుకు పనికిరాని విషయాలని 24 గంటల సేపు చేసుకుంటూ కష్టపడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా తెలుసుకోండి, బీయింగ్ బిజీ ఎక్కడా కూడా వేస్టే. మీరు ప్రొడక్టివ్గా ఉండండి. కొంతసేపు పని చేసినా కూడా మంచి ఏకాగ్రతతో బాగా పని చేసి ఆ పనిని ముగించడానికి ప్రయత్నించండి. కానీ ఎప్పుడూ కూడా బిజీగా ఉండడానికి పెట్టుకోకండి. 5వ విషయం ఏమిటంటే సెల్ఫ్ డౌట్. మనం చాలా మందిలో ఇది ఎక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక అంగడి స్టార్ట్ చేస్తాం అనుకోండి. ఆ అంగడి స్టార్ట్ చేస్తున్నామంటే ఆ అంగడి వెళ్తుందా వెళ్ళదా, మనం ఏ లొకేషన్లో పెట్టాలి, ఆ లొకేషన్లో ఆ అంగడి మనకు సేల్స్ అవుతుందా లేదా అనే విషయాలు ఆలోచించడం లేదు. అదంతా డౌట్స్, దాన్ని క్లియర్ చేసుకోవాలి. దానికి తగినట్లుగా మనం పని చేయాల్సి ఉంటుంది. ఇదంతా చేసేసిన తర్వాత సెల్ఫ్ డౌట్ ఎలా వస్తుందంటే, ఇదంతా ఓకే వెళ్తుంది, కానీ మన వల్ల చేయడం కుదురుతుందా, నా వల్ల అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఇది మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు పోనీయకుండా ఆపేస్తుంది, మనల్ని అక్కడనే నిలిపేస్తుంది, మనం ఎదగనీయకుండా చేసేస్తుంది, మన సంతోషాన్ని మన సంతోషాన్ని కూడా చెడిపేస్తుంది. సో ఈ సెల్ఫ్ డౌట్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దీన్ని ఎక్కువ పెట్టుకోకూడదు. మీరు ఏం చేయాలి, నమ్మకంగా, మీపైన నమ్మకంగా, కాన్ఫిడెంట్తో ముందుకు పోవాలి, చేయాలి, ఖచ్చితంగా విజయం వస్తుంది అని నమ్మాలి. అప్పుడే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. సో సెల్ఫ్ డౌట్ని ఎప్పుడు కూడా పెట్టుకోబోకండి. లాస్ట్గా ఈ వీడియోలో సారాంశం ఏం చెప్తున్నానంటే, ఎవరిని ఒప్పించడానికి ప్రయత్నించకండి, ఎవరి వెంట పడకండి. మీకు ఎన్నో రోల్స్ ఉన్నాయి, అన్ని రోల్స్లోనూ సంతోషాన్ని పొందండి. ఒకే రోల్ పైన, ఒకే మనిషి పైన ఎప్పుడు మీ సంతోషాన్ని పెట్టకండి. రెండవ విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్న 85% పనులు, 85% మనుషులు, ఉద్యోగంలో ఉన్న మనుషులు కష్టపడుతూనే ఇష్టం లేకుండా పనులు చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు సంతోషము, ఇష్టము వస్తుందా అని తెలియదు. కాబట్టి మీరు ఉన్న చోట సంతోషాన్ని క్రియేట్ చేసుకోండి. మీరు ఎంత ప్రయత్నించినా సంతోషాన్ని క్రియేట్ చేయలేకపోతే ధైర్యం చేయండి, మిగతా పనులని ఏర్పాటు చేసుకోండి. ఆ ఉద్యోగాన్ని ధైర్యంగా వదలండి, బయట వచ్చేయండి. ఎందుకంటే మీ సంతోషానికి మించి ఆ పని ముఖ్యం కాదు, ఆ డబ్బు ముఖ్యం కాదు. 3వ విషయం ఏమిటంటే సోషల్ మీడియా నోటిఫికేషన్స్. చాలా మంది నోటిఫికేషన్ తెల్లవారుజామున ఆన్ చేసేసి కష్టపడుతున్నారు. సో దీన్ని ఆపేయండి. మీకు సంతోషంగా ఉండాలి అనిపిస్తే మీ సంతోషాన్ని పెంచే విషయాలు, మీ నాలెడ్జ్ని పెంచే విషయాలను తెల్లవారుజామున చేయండి. 4వ విషయం ఏమిటంటే బీయింగ్ బిజీ అనేది అందరూ ఉంటారు, కానీ ప్రొడక్టివ్గా ఉండేది చాలా తక్కువ మంది. సో మీరు బిజీగా ఉండడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించకండి, ప్రొడక్టివ్గా ఉండేదానికి ప్రయత్నించండి. అందరితోనూ కలవండి, అందరితో సంతోషంగా ఉండండి. మీరు బిజీగా చూపించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి, మిగిలిన వారి దగ్గర నుంచి మీ యొక్క సంతోషం వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా బిజీగా కాకుండా ప్రొడక్టివ్గా ఉండండి. కాసేపు పని చేసినా మంచి ఫలితాలు వచ్చేటట్టుగా పనిచేయండి. 5వ విషయం ఏమిటంటే సెల్ఫ్ డౌట్. మనపైన మనకు నమ్మకం లేకుండా, మనం చేసే పనులలో నమ్మకం లేకుండా, మనము ఏ పని చేయకుండా అక్కడే ఆగిపోతూ ఉన్నాము. ఇది మనల్ని ముందుకు పోనీయదు, మనల్ని మంచిగా రానియదు. సో ఈ సెల్ఫ్ డౌట్ని ఎంతవరకు అంతవరకే ఉంచుకొని మనం ముందుకు పోవాలి, ఫార్వర్డ్ పోతూ ఉండాలి, మంచి విజయాలు సాధించాలి. సో
ఇటువంటి 5 ముఖ్యమైన విషయాలు మీతో పంచుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ విషయాలన్నీ మీరు వదులుకొని సంతోషంగా ఉండాలి, జీవితంలో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. దాంతోపాటు మీరు మీ ఫ్రెండ్స్ ఎవరెవరు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు వాళ్ళకందరికీ ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళందరినీ సంతోషంగా ఉండడానికి ఏమేమి వదులుకోవాలో తెలియజెప్పి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్. లాస్ట్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మంచి మంచి వీడియోలు చేయగలను, ముందుకు పోగలుగుతాను. సో ఖచ్చితంగా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.